హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు ఇప్పుడు సింహరాశికి వారి ఆర్థిక పరిస్థితుల గురించి నేను టారో రీడింగ్ ద్వారా మీకు రీడింగ్ ఇస్తున్నానండి. దీంట్లో మీరు శాలరీడ్ అంటే జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రజెంట్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, అలాగే ఫ్యూచర్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరైనా సింహరాశిలో పుట్టిన వారి గురించి చెప్తున్నాను. ఇందులో మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానో లేదంటే మీ నేమ్ ప్రకారం మీరు ఎలా కన్సిడర్ చేసుకుంటే అలా మీరు చూసుకోవచ్చండి. దానికంటే బిఫోర్ నేను మీ కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ట్రేట్స్ గురించి చెప్తాను. దానికి ఇంకా మీ లక్కీ నంబర్ కలర్ కూడా అవి చూద్దామండి. సో మీ లక్కీ నంబర్ వచ్చేసి 1, 5 and 9 అండి. అలాగే మీ లక్కీ కలర్ వచ్చేసి గోల్డెన్, ఆరెంజ్, క్రీమ్ అండ్ రెడ్. అండ్ మీ లక్కీ డే వచ్చేసి సండే అండి. మీకు సండే మీరు ఏ పనులైనా కొత్తగా చేయాలని అనుకుంటే సండే మీకు చాలా చాలా లక్కీ డే అండి. అండ్ ఇప్పుడు మీకు మీ పాజిటివ్ ట్రేట్స్ ఏమున్నాయో చూద్దాము. యాక్చువల్గా మీరు వచ్చేసి చాలా లాయల్ పర్సన్ అండి, హానెస్ట్ పర్సన్, కేరింగ్ అండ్ కైండ్ పర్సన్. అలాగే మీరు బోర్న్ లీడర్ అండి, అంటే న్యాచురల్ లీడర్. అలాగే మీరు అటెన్షన్ సీకింగ్ పర్సన్, అంటే మీరు ఎక్కడున్నా కూడా అందరు మీకు అట్రాక్ట్ అవుతారండి, అంటే మీరు అటెన్షన్ సీకింగ్ పర్సన్ అంటారు. అలాగే మీరు చాలా పాపులర్ పర్సన్. మీరు పాపులర్ పర్సన్ అంటే మీరు ఒక పాపులర్ పొలిటీషియన్, సెలబ్రిటీస్ ఇలాగా, అంటే మీకు మంచి పేరు ఉంటుందండి. మీరు చాలా మంచి నేమ్ ఉన్న పర్సన్. అలాగే ఇక్కడ మీకు మీ నెగిటివ్స్ వచ్చేసండి, మీరు చాలా చాలా లేజీ కొంచెం అండి, చాలా అంటే లేజీనెస్ ఉంది మీ దగ్గర, జెలస్ ఉంది. అలాగే మీకు నెగిటివ్ ట్రేట్స్లో వచ్చేసి ఆరగెంట్, మీరు చాలా ఆరగెంట్ ఉంటారు. ఇన్ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక పాయింట్ మీద మీరు ఫ్లెక్సిబుల్గా స్టిట్ అయి ఉండరు, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అంటే సిచ్యువేషన్ బట్టి మీరు చేంజ్ అవుతూ ఉంటుందండి, మీ మూడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. అలాగే మీరు చాలా కాంపిటేటివ్ పర్సన్ అండి, అంటే మీరు చాలా కాంపిటేటివ్గా తీసుకుంటారు. ఏ విషయమైనా కూడా చాలా కాంపిటేటివ్గా మీరు చేస్తారు. సో ఇప్పుడు నేను మీ క్యారియర్లో ఫస్ట్ నేను జాబ్ చేసే వాళ్ళకి ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి నేను టారో రీడింగ్ ఇస్తున్నాను. టారో ద్వారా మీ రీడింగ్ నేను ఫైనాన్షియల్ పరంగా మీ క్యారియర్ పరంగా ఎలా ఉంది అనేది చెప్తానండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ లియో ఆర్ సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. ఫస్ట్ నేను జాబ్ చేసే వాళ్ళ గురించి అడుగుతున్నానండి రీడింగ్. సో ప్లీజ్ 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 యూనివర్స్, సింహరాశి వారి మేల్ కానీ ఫీమేల్ కానీ జాబ్ చేసేవాళ్ళు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రజెంట్ ఎలా ఉంది, ప్రజెంట్ వాళ్ళ జాబ్ స్టేటస్ ఎలా ఉంది. సో నేను కార్డ్స్ షఫిల్ చేశానండి. నేను ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. మీ ప్రజెంట్ జాబ్ ఎలా ఉందో, మీ క్యారియర్లో మీ జాబ్ ఎలా ఉంది, మీకు ఎలాంటి సాలరీ ఉంది ఏంటి అనేది. చాలా స్ట్రెస్ఫుల్ అండి ప్రస్తుతం లియో వాళ్ళకి. క్యారియర్లో చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయంటే మీకు వర్క్ స్ట్రెస్ చాలా ఉందండి. ప్రజెంట్ మీకు వర్క్ స్ట్రెస్ చాలా ఉంది జాబ్ చేసే వాళ్ళకి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ స్వార్డ్స్, అలాగే 5 ఆఫ్ కప్స్, అలాగే మీకు 7 ఆఫ్ స్వార్డ్స్. ఏంటో అస్సలు బాగాలేదండి లియో వాళ్ళకి. ఓకే, ఏదో కొంచెం పాజిటివ్ కార్డ్, ద ఫూల్ కార్డ్ వచ్చింది. అలాగే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఇది ఓన్లీ వీఆర్ లుకింగ్ ఫర్ క్యారీర్, ఓన్లీ క్యారీర్ రీడింగ్ అండి ఇది. మీ రిలేషన్షిప్స్కి వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ మీది ఫైనాన్షియల్ స్టేటస్ మీ క్యారీర్ పరంగా ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేను నెగిటివ్ చెప్పేస్తాను. 5 ఆఫ్ స్వార్డ్స్ ఉంది, అంటే మీరు మీ కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో, మీరు మీ జాబ్ దగ్గర మీకు కరెక్ట్గా మంచి కమ్యూనికేషన్ అయితే లేదండి. ఎందుకంటే మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం, మీ వర్క్ సాటిస్ఫై అవ్వకపోవడం, వాళ్ళ వర్క్ మీకు సాటిస్ఫై అవ్వకపోవడం, మనస్పర్ధలు, అంటే ఫైటింగ్ లాగానే అనుకోండి. ఇంకా మీకు కొంచెం మనస్పర్ధలు అనేది ఫ్రెండ్ సర్కిల్లో, అక్కడ మీ కొలీగ్స్ దగ్గర కానీ మీ బాస్ దగ్గర కూడా చెప్పొచ్చు. మీ బాస్ దగ్గర కానీ మీకు కరెక్ట్గా సిచ్యువేషన్స్ బాగాలేదు. అలాగే ఇక్కడ మీకు 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో 5 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు కోరుకున్న జాబ్ లేదు, మీకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. మీకు మంచి శాలరీ ఉన్నా, మంచి ప్రమోషన్లు ఉన్నా, ఏది ఉన్నా కూడా మీకు ఎందుకో మీకు జాబ్ అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. మేబీ మీకు వర్క్ ఎక్కువ ఉండి మీకు
శాలరీ కానీ ఇవి కానీ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా మీరు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుందేమో. సో అంతకుముందు ఉన్న జాబ్లో ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్కి మీరు కొద్దిగా కంపేర్ చేసుకొని కొంచెం డిస్సాటిస్ఫాక్షన్లోనే ఉన్నారు, మీకు అంతగా నచ్చడం లేదు ప్రజెంట్ జాబ్. అండ్ ఇక్కడ మీకు చాలా తక్కువ పర్క్స్, అంటే మీరు చాలా కష్టపడుతున్నారు, అంటే మీ డెసిగ్నేషన్ చూస్తేనేమో చాలా పెద్దదండి, చాలా హై పొజిషన్ మీది. కాకపోతే మీకు మీ శాలరీ పరంగా మీకు వచ్చే ఇన్కమ్ పరంగా మాత్రం మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారో దానికి తగ్గ శాలరీస్ మాత్రం మీకు ఇప్పుడు ప్రజెంట్గా రావట్లేదు. అలాగే ఇక్కడ మీకు 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చాయి. అంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇది బ్యాక్ స్టాపింగ్ అంటే పాలిటిక్స్ అండి. మీకు మీ జాబ్లలో మనకి తెలుసు కదా, బ్యాక్ స్టాపింగ్ అంటే కొంచెం మీకు ప్రమోషన్ ఇస్తామంటారు, హైక్స్ ఇస్తామంటారు కంపెనీలో అన్నీ చెప్తారు. కానీ కొన్ని కంపెనీలలో రండి, అన్నీ కాదు, కొన్ని కంపెనీలలో చెప్తుంటారు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదు. వాళ్ళు చెప్తారు మీకు అంటే మీ దగ్గర వర్క్ తీసుకోవడం కోసం మనకు చెప్తుంటారు ఇలాగా, మీరు ఈ పని చేయండి, మీరు ఇలా చేస్తే నేను మీకు ప్రమోషన్ ఇస్తాను, మీరు ఇది చేస్తే మీకు అది ఇస్తాము, బోనస్లు ఇస్తాము, ఏవేవో చెప్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఇలాగ అన్ని రకాలుగా మన దగ్గర వర్క్ తీసుకొని కొన్ని కంపెనీస్ వాళ్ళు మనకు తగ్గట్టుగా ఇవ్వరు. సో దాన్ని మనం ఏమనుకుంటామంటే కంపెనీ మనల్ని చీట్ చేసింది అని చెప్పేసి మనము ఫీల్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ మీకు ద ఫూల్ కార్డ్ వచ్చింది, అంటే మీరు జాబ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ప్రజెంట్ ఉన్న జాబ్ని మీరు వదిలేసి కొత్త జాబ్లోకి, ఒక మంచి జాబ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. మేబీ మీకు ఆఫర్ కూడా రావచ్చు అండి. మీకు ప్రజెంట్ ఉన్న జాబ్లో కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి మేబీ ఫ్యూచర్లో మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ మీకు 4 ఆఫ్ వ్యాండ్స్లో ఏంటంటే అండి, మీ ఫ్యామిలీ టైంలో మీకు ఏదో రకంగా మీరు ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ అనేది వస్తుంది. అంటే మీ ఫ్యామిలీ సైడ్ నుంచేనంటే మీరు ఏదైనా ఎసెట్స్ కొనడం, మీ ఫ్యామిలీ వాళ్ళవి అమ్మేసిన తర్వాత వాటి వల్ల మీకు డబ్బులు రావడం, లేదంటే మీ పేరెంట్స్ నుంచి కానీ, మీ ఇన్లాస్ నుంచి కానీ, మీ వైఫ్ సైడ్ నుంచి, మీ హస్బెండ్ సైడ్ నుంచి, ఎక్కడో మొత్తానికైతే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక ఇన్కమ్ అనేది మీకు సడన్ ఇన్కమ్ అనేది రాబోతుందండి. సో ఇది ప్రజెంట్ మీ జాబ్ చేసే వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్స్ అండి. మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్, మీకు కొంచెం నాకు కూడా తెలుస్తుంది మీకు కరెక్ట్గా రిజనేట్ అవుతుందా లేదా, ఇంకా ఏమైనా మనము పాయింట్స్ ఇంకేమన్నా ఇంకా మనం యూనివర్స్ని అడగాల అనేది కూడా నేను చూస్తాను. సో ఇప్పుడు మీకు ఫ్యూచర్ జాబ్ అండి. సో లియో వాళ్ళకి, లియో హోరోస్కోప్ వాళ్ళకి, అంటే సింహరాశి వారికి ప్రజెంట్ అయితే ఇలా ఉంది, కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి, మీరు అంత సాటిస్ఫైగా లేరు, ఉన్న ప్రజెంట్ జాబ్ చాలా మీకు స్ట్రెస్ఫుల్గా ఉంది. అండ్ కొలీగ్స్తో కానీ బాస్తో కూడా అంత మంచి కమ్యూనికేషన్ లేదు, ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ మీకు ఏదో ఆపర్చునిటీ రాబోతుంది. అలాగే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఏదో అసెట్స్ కూడా మీకు రాబోతున్నాయి, గోల్డ్, సిల్వర్, వాట్ ఎవర్ అండి, సంథింగ్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ చూద్దాం. ప్లీజ్ 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 యూనివర్స్, సింహరాశిలో పుట్టిన వారి జాబ్ చేసేవారికి ఫ్యూచర్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ప్లీజ్ నాకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి. సో గైడెన్స్ కార్డ్ పడిపోయిందండి, నేను చెప్తాను. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ సింహరాశి వారి జాబ్ చేసేవాళ్ళకి. మీ కార్డ్స్ అన్నీ పడిపోతున్నాయండి, మీ ఫ్యూచర్ కార్డ్స్. సో చూద్దాము, నేను ఆల్రెడీ ఒక 2 కార్డ్స్ పడ్డాయి, నేను తీసుకుంటున్నాను ఇవి. సో ఇది వచ్చేసేమో మీకు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, అలాగే ఇక్కడ మీకు పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నేను 6 కార్డ్స్ కాబట్టి నేను ఇంకా ద ఎంపరర్ కార్డ్ వచ్చింది, అలాగే బోస్ 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇది ఫ్యూచర్ అండి. ద టవర్ కార్డు కూడా వచ్చింది. సో ఇదండి 8 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. నేను ఇవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓవరాల్గా చూస్తే మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు మనీ కోసం, అంటే మీరు చాలా గ్రీడీగా ఉన్నారు. లేదు అని అంటే మీరు సంథింగ్ ఏదో సేవింగ్స్ బాగా చేయబోతున్నారు, ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు, మీకు ఏదో అసెట్స్ రాబోతున్నాయి, నేను ఇందాక చెప్పాను కదా. సో అలాగే మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మేజర్ కార్డ్ అండి. మీకు ఫైనాన్షియల్ పరంగా మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మీకు ఎటో ఒక సైడ్ నుంచి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో అండి మీకు కొన్ని కార్డ్స్ వచ్చాయి. ఇది వచ్చేసేమో 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఆఫ్ స్వార్డ్స్కును నేను దీనికి మీకు రెండింటికి చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇండియాలో వర్క్ చేస్తున్నారండి, జాబ్ చేస్తున్నారు. సో మీకు అనుకోకుండా మేబీ మీకు అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ మీకు ప్రజెంట్ ఇక్కడ
వేరే స్టేట్స్లలో జాబ్ రావడం. ప్రజెంట్ మీరు ఇండియాలోనే ఉన్నారు, కాకపోతే మీరు ఒక స్టేట్లో ఉన్నారు, ఇంకో స్టేట్లో మీకు జాబ్ రావడము. అండ్ లేదనంటే మీకు అబ్రాడ్లో జాబ్ ఆపర్చునిటీ రావడం. సో ఇప్పుడు మీరు ఇన్ కేస్ మ్యారీడ్ అనుకోండి, ఎగ్జాంపుల్ వైఫ్ ఆర్ హస్బెండ్ అండి, మేల్ ఆర్ ఫీమేల్, మీరు మ్యారీడ్ ఉన్నారనుకోండి. నవ్వు మీరు ఒక స్టక్ ఎనర్జీలో పడిపోయినట్టు. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఈ జాబ్ వదిలేసి నేను వెళ్తే, అబ్రాడ్ వెళ్ళిపోతే, మళ్ళీ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ అవి డిస్టర్బ్ అవ్వడము ఇదంతా జరుగుతుందా? ఇక్కడ జాబ్ చేస్తేనేమో మంచి ఆపర్చునిటీ నాకు వస్తుంది, బట్ నేను వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మీరు స్టక్ అవ్వకూడదు. అదొక ఛాన్సెస్ అండి. నెక్స్ట్ ఛాన్సెస్ వచ్చేసి ప్రజెంట్ జాబ్ ఇప్పుడు ఇక్కడ బాగుంది, మీకు అన్నీ కూడా మంచి సాటిస్ఫాక్షన్గా ఉంది ఫర్ సపోజ్. సో నెక్స్ట్ జాబ్లోకి ఆపర్చునిటీ వచ్చింది, అది కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ, బట్ ఇది నేను వదలలేకపోతున్నాను. సో నేను చూస్ చేసుకోలేకపోతున్నాను. ఇక్కడే బాగుంటుందా, ఇదే జాబ్లో నాకు గ్రోత్ వస్తుందా, లేదు అని అంటే నేను నెక్స్ట్ చేసే జాబ్లో నాకు గ్రోత్ ఉంటుందా. అండ్ ఇన్ కేస్ ఒకవేళ నేను ఇది వదిలేసి ఈ జాబ్కి వెళ్తే కనుక మరి నాకు ఈ గ్రోత్ ఉంటుందా లేదా, అదొక క్వశ్చన్. ఎందుకంటే మళ్ళీ మనము జాబ్ మానేసి వేరే జాబ్లోకి వెళ్ళామనుకోండి, అది బాగుంటుందా, అందులో మనం సస్టైన్ అవుతామా, దాంట్లో వాళ్ళు చెప్పినట్లుగా బోనస్లు, జీతాలు ఇవన్నీ మనకు బాగా ఇస్తారా లేదా, ఇలాంటి మూమెంట్స్ కూడా ఒక్కొక్కసారి మనకి లైఫ్లో ఎదురవుతాయి. సో ఆ టైంలో మనం ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోతామండి. అదా చాయిస్ చూస్ చేసుకోవడంలో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఇది మీకు ఫ్యూచర్లో ఉండబోతుంది. అండ్ ఇక్కడ మీకు ఈ కార్డ్ వచ్చిందండి, ది టవర్ కార్డ్ వచ్చింది. సో ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోవడం అండి. అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఇది లేదు, ప్లస్ మీకు ఒక ప్రమోషన్ రాబోతుంది, లేకపోతే మీరు న్యూ జాబ్లోకి షిఫ్ట్ అవుతున్నారు, అవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అవ్వడం అండి. దాన్ని మనం టవర్ కార్డ్ అంటాం. అంటే కంప్లీట్గా మీకున్న ప్రజెంట్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే శాలరీ సరిగా రాకపోవడం, వాట్ ఎవర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫ్యూచర్లో మీకు వ్యానిష్ అయిపోతుంది, ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ కార్డ్ వచ్చిందండి, ద ఎంపరర్ కార్డ్. సో మీరు ఒక లీడర్ అండి, మీరు ఒక కింగ్. అంటే మీరు ఎలా అంటే మీరు ఒక జాబ్లో మీరు చాలా హై పొజిషన్లో ఉంటారు, అంటే మీరు ఒక లీడర్ లాగా. సో లీడర్ అని అంటే మీ కింద టీం ఉండడము, మీరు హ్యాండిల్ చేయడము, వాళ్ళని కరెక్ట్గా వర్క్ చేసేలాగా చూడటము. సో మీరు కంప్లీట్గా హై పొజిషన్లో ఉంటారు. అండ్ ఆల్సో అటెన్షన్ సీకర్, చెప్పాను కదా, మీరు ఎక్కడున్నా కూడా మీకు చాలా గౌరవం అనేది మీకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 3 ఆఫ్ పెంటికల్స్. ఇందులో మీరు వేరే వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తారండి. గైడెన్స్ అని అంటే వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, అంటే మీ కింద టీం వర్క్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ వర్క్స్ చేయడము. సో వాళ్ళతో మీరు పని చేయించుకోవడము, వాళ్ళకి అడ్వైజెస్ చేయడము, అండ్ వాళ్ళకి వర్క్ నేర్పించడము. అంటే ట్రైనింగ్ కింద కూడా తీసుకోవచ్చు. మీరు ఏదైనా సరే మీరు కింద ఉన్న వాళ్ళకి మీరు ఒక అడ్వైజర్ లాగా, మీరు బాస్ లాగా ఉండి మీరు ఉండేలాగా ఒక హై పొజిషన్లోకి మీరు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు ఫ్యూచర్లో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. నేను అదే చెప్తున్నాను కదా, మీరు ఎట్లా అంటే కొంచెం లేజినెస్ కనిపిస్తుంది. సో మీరున్న ప్రజెంట్ జాబ్లో మీరు చేసే జాబ్ కానీ, అంటే ఫ్యూచర్లో ఉండండి, మీరు ఫ్యూచర్లో జాబ్లో చేస్తూ ఉంటూ మీరు కొంచెం లేజినెస్ ఉంటుంది కాబట్టి ఆ గ్రోత్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. మేబీ మీకు ప్రమోషన్ వస్తుంది, మంచి హై పొజిషన్లో ఉంటారు, ప్రతిదీ ఉందండి. అండ్ స్టక్ ఎనర్జీ ఉంది, మీ జాబ్ చేంజెస్ ఉన్నాయి, ప్రజెంట్ అన్నీ పోతాయి. కాకపోతే డిపెండింగ్ ఆన్ మీరు కొద్దిగా లేజీ పర్సన్ లాగా ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే మీరు వర్క్ అనేది కరెక్ట్గా చేయలేకపోతారు. మీకు టాలెంట్ ఉంది, మీ టీంతో వర్క్ చేయించడము, మీరు ఒక కింగ్, మీరు ఒక అటెన్షన్ సీకర్ అన్నీ కూడా ఉన్నా కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మీకు ఇన్ఫ్లెక్సిబిలిటీ పర్సన్ మీరు. అంటే డెసిషన్స్ ఏముంటాయంటే ఈరోజు ఉన్న డెసిషన్ మళ్ళీ రేపు ఉండదు, ఈరోజు మీరు చెప్పిన ప్లాన్ మళ్ళీ రేపు ఉండదు. అట్లా కొన్ని సిచ్యువేషన్స్లలో అవుతాయి, అందరికీ కాదండి, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి. అండ్ కొద్దిగా మీరు లేజినెస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు కొంచెము అదొక కొద్దిగా మీకు నెగిటివ్ కింద ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఫ్యూచర్లో మనీ బాగా సేవింగ్ చేసుకుంటారు, మీరు కొన్ని అసెట్స్ కొనుక్కుంటారు, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, గోల్డ్, సిల్వర్, అలాగా డిఫరెంట్ మన ఫైనాన్షియల్గా మాత్రం మీకు సూపర్గా ఉందండి. ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా చాలా బాగుంది. ప్రజెంట్ కూడా మీకు కొంచెం బాగానే ఉంది. కాకపోతే జాబ్ సాటిస్ఫాక్షన్, కొద్దిగా జాబ్ దగ్గర మీకు ఇబ్బందులు ఇలాంటివి మాత్రం కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో మాత్రం అన్నీ వెళ్ళిపోయి మీకు ఒక అబ్రాడ్లో ఛాన్స్ రావచ్చు, జాబ్ ఆపర్చునిటీ రావచ్చు అబ్రాడ్లో కానీ, లేదంటే ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో కానీ, లేదంటే మీరు ప్రజెంట్ ఉన్న జాబ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ జాబ్లో కొత్త జాబ్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి చేంజెస్ అనేది కనిపిస్తుందండి. సో ఇది ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే. అండ్ మీకు ఇప్పుడు నేను ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండు చెప్పేస్తానండి.
ఇప్పుడు మళ్ళీ మనము బిజినెస్ వాళ్ళది చూద్దాము. సో బిజినెస్ వాళ్ళకి ఎలా ఉంది, సింహరాశిలో పుట్టిన బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంది. సో బిజినెస్ చేసే వాళ్ళకి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ సింహరాశి బిజినెస్ చేసే వాళ్ళకి ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ బిజినెస్ పర్సన్స్ హూ బర్న్ ఇన్ లియో హోరోస్కోప్. సో ప్రజెంట్ లియో హోరోస్కోప్ వాళ్ళది బిజినెస్ గురించి చూస్తాను. నేను 3 కార్డ్స్ తీస్తానండి వీళ్ళకి. సో జాబ్ వాళ్ళకంటే ఎక్కువ మంది ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు మనకి కొంచెం తక్కువ ఉంటారు. సో నాకు తెలిసి ఎక్కువ మంచి హై పొజిషన్లో ఉంటారండి లియో వాళ్ళంతా కూడా. చాలా బిజినెస్ చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళు. చాలా డామినేటింగ్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ కూడా చాలా డామినేటింగ్ పర్సనాలిటీ, రాజులాగానే అండి, ఇంకా కింగ్ లాగా. సో లెట్స్ సీ మీరు ఎలా ఉంటుంది ఇది. ప్లీజ్ 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 యూనివర్స్, బిజినెస్ చేసేవాళ్ళది ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది. నేను 6 కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్. 3 కార్డ్స్ వచ్చేసి వీళ్ళ ప్రజెంట్, 3 కార్డ్స్ వచ్చేసి వీళ్ళ ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉంటుంది. ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడ్ చేయండి. సో ఫస్ట్ నేను బిజినెస్ చేసేవాళ్ళి ప్రజెంట్ అండి ఇది వచ్చేసేమో ఫ్యూచర్, ఇది వాళ్ళ ఫ్యూచర్. సో నేను మొత్తం 6 కార్డ్స్ తీసేసుకున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే వావ్, మీరు ఎక్స్పెక్ట్ చేసేటి అన్నీ కూడా. సో ఫ్యూచర్లో ప్రతిదీ కూడా మీరు ఏదైతే కలలు కన్నారో మీ బిజినెస్లో, మీ బిజినెస్ వస్తే మీ డబ్బులు పెరిగితే మనము ఏ రకంగా మనం ఎలాగ డెవలప్మెంట్ అవుతామో అన్నీ కూడా మీరు వచ్చేస్తున్నాయండి మీకు. సూపర్ అండి. సో బిజినెస్ చేసే వాళ్ళకి ఓవరాల్గా మేజర్గా మంచి పొజిషన్, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు, ఫ్యూచర్లో కూడా అన్నీ ఉంటాయండి మీకు. సో నేను కార్డ్స్ చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ప్రజెంట్. సో ప్రజెంట్ వచ్చేసి మీకు చాలా బిజినెస్లో స్ట్రెస్ అయితే ఉందండి. మీకు కూడా చాలా స్ట్రెస్ ఉంది, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మేబీ మీరు చేసే బిజినెస్లో లాభాలు రావచ్చు, లాభాలు తక్కువ ఉండొచ్చు, లేదంటే డెప్ట్స్ ఎక్కువ ఉండొచ్చు, లేదనంటే మీ వర్క్ ఎక్కువ, అంటే మీరు చేసేది ఏదైతే వర్క్ ఉంటుందో దాంట్లో ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చు. మీరు చేసే బిజినెస్లో, అంటే మీరు చేసే బిజినెస్లో 24 hours మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందేమో, అలాంటి స్ట్రెయిన్ కూడా మీలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు యాక్షన్, మీరు చాలా చెప్పాను కదండి, యువర్ లైక్ ఎ కింగ్. మీరు చాలా అగ్రెసివ్గా చేస్తారు. మీరు బిజినెస్ ఏం చేసినా కూడా చాలా అగ్రెసివ్గా చేస్తారు, చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. మీరు ఒకటి అనుకున్నారంటే అది యాక్షన్ అయిపోవాల్సిందే. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు అంటే అది అవ్వాల్సిందే. ఆ విధంగా మీ డెసిషన్స్ ఉంటాయి, అంటే ఫాస్ట్ డెసిషన్స్ అనమాట. మీరు ఏదైనా అనుకుంటే అది వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిందే, అలా చూస్తారు. అండ్ బిజినెస్ని కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారండి. నేను చెప్పాను కదా, యు ఆర్ లైక్ ఎ కింగ్. లియో అంటే ఒక కింగ్ లాగానే. సో మీరు ఏ బిజినెస్ చేసినా కూడా చాలా అగ్రెసివ్గా, లాయల్గా, చాలా హానెస్ట్గా, చాలా మంచి డామినేటింగ్, మొత్తం మీ డామినేషన్ కూడా చాలా ఉంటుంది. మీ కింద వర్క్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. యు ఆర్ ద అటెన్షన్ సీకర్ అండి. మిమ్మల్ని ఎవరైనా కూడా ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ చేస్తారు. సో యు ఆర్ అ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. అండ్ ఇక్కడ ప్రస్తుతం అయితే మీది కర్మ అంటే లైక్ వీల్ ఆఫ్ ది ఫార్చ్యూన్ అండి. అంటే మీ కర్మ చేంజ్ అవ్వబోతుంది. అంటే ఇది ఎలా చేంజ్ అయిపోతుంది ఏంటి అనేది నేను ఫ్యూచర్లో చూస్తాను. ప్రస్తుతం ఇది ఏంటంటే మీ కర్మ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అనేది నడుస్తుంది, అంటే మీకు మంచి లైఫ్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఎలా ఉందనేది మనం చూద్దాం. ఎస్, మీకు కూడా ఇదే కార్డ్ వచ్చిందండి. ఎస్, సో నైస్ అండి, వెరీ నైస్, వెరీ నైస్, మంచి కార్డ్స్ వచ్చాయి. నేను అదే చెప్తున్నా కదా, ప్రజెంట్ ఉన్న కర్మ ఫార్చ్యూన్ అనేది చేంజ్ అవ్వబోతుంది. అది పాజిటివ్గా, నెగిటివ్గా అంటే ఇంకా పాజిటివ్గా అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు క్యారియర్లో బిజినెస్ శాలరీడ్ వాళ్ళకి కూడా లాంగ్ డిస్టెన్స్ వచ్చింది, మీకు కూడా ఇదే సేమ్ కార్డ్ వచ్చింది. సో ఇది ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ ఏదో రాబోతుంది బిజినెస్లో. అంటే మీకు లాంగ్ టర్మ్గా ఎక్కువ బిజినెస్ ఆపర్చునిటీ అంటే ఎక్కువ లాభాలు తెచ్చేవి. అండ్ ఎక్కడో దూరం నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే కంట్రీ నుంచి, లేదు అని అంటే ఉన్న దగ్గర నుంచైనా మీకు ఎక్కువ లాంగ్ టర్మ్లో మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా, ఒక ప్రాజెక్ట్ వర్క్ అది లాంగ్ టర్మ్గా ఉండేది, మీకు ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చేది, ఒక మంచి ఆపర్చునిటీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది మీ బిజినెస్లో. అలాగే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అండి. ఇది యాక్చువల్గా మనం రిలేషన్షిప్లో చూసుకుంటే మ్యారేజ్ కార్డ్. ఇందులో 6 of Wands. 6 of Wands అని అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అండి. అంటే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా మీకు ఏదో ఎసెట్స్ రూపంలో కానీ, మీ పెద్దల వాళ్ళ ఆస్తులు రావడం కానీ,
లేదనంటే మీ మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్గా మీకు ఇంకా బాగుండొచ్చు. అంటే అన్మ్యారీడ్ ఉన్నారనుకోండి, మ్యారేజ్ తర్వాత ఇంకా ఎక్కువ మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ రావచ్చు. అండ్ మీ ఇన్లాస్ నుంచి మీకు ఏమైనా రావచ్చు, మనీ కానీ, గోల్డ్ కానీ, వెహికల్స్ కానీ, ఇట్లా ఏదో రకంగా మీకు ఫైనాన్షియల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా అన్మ్యారీడ్ అయితేనేమో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకెక్కువ గ్రోత్ ఉంటుంది. అలాగే మ్యారీడ్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ ఇన్లాస్ నుంచి కానీ, లేదంటే మీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ, మీ ఫ్యామిలీ తరపు నుంచి ఒక ఇన్కమ్ అనేది మీకు రాబోతుందండి. ఇదిగోండి ఇక్కడ 2 ఆఫ్ కప్స్. సో మీరు పార్ట్నర్షిప్ ఫామ్లో చేస్తే కూడా మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారండి. మీ పార్ట్నర్కి మీకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. సో పార్ట్నర్షిప్లో చేస్తే కనుక మీరు మోస్ట్లీ సక్సెస్ఫుల్ అవుతారని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఫ్రెండ్లీ నేచర్, మీరు చాలా కేరింగ్ పర్సన్. మీ ఎంప్లాయీస్తో కూడా మీరు అదేనండి, మీరు ఒకవేళ బిజినెస్ పర్సన్ కాబట్టి మీ కింద ఉండే వర్క్ చేసే వాళ్ళతో కూడా మీరు చాలా చాలా కేరింగ్గా ఉంటారు, చాలా లాయల్గా ఉంటారు, చాలా హానెస్ట్గా ఉంటారు, వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ మీరు అటెన్షన్ సీకర్ కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు, బికాజ్ యూఆర్ ఎ లాయల్ పర్సన్ అండ్ హానెస్ట్ పర్సన్. సో మోస్ట్లీ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ కూడా మీకు బాగా మంచిగా వర్కౌట్ అవుతుందండి. సో ఇది బిజినెస్ వాళ్ళకండి. నేను మంచిగా ఉంది, చాలా బాగుంది. బిజినెస్ వాళ్ళకైతే చాలా బాగుంది. కొంచెం స్ట్రెస్ అయితే ఉందండి. అంటే మీరు అంత పెద్ద ప్రాజెక్ట్స్, అంత పెద్ద బిజినెస్లు చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆ చిన్న స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్, వర్క్స్ ఎక్కువ చేయడం. మనం ఎంత బిజినెస్లలో అయితే ఎలా ఉంటుందండి, మనం ఎంత బిజినెస్ చేస్తే అంత ప్రాఫిట్ వస్తుంది మనకి. ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్స్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. శాలరీలో అయితే ఏముంటుందంటే మనము 8 అవర్స్ పనిచేసిన అదే జీతం ఉంటుంది, అదే 12 అవర్స్ పనిచేసిన అదే జీతం ఉంటుంది. మా ఇన్సెంటివ్లు, బోనస్లు అవనేది ఆటోమేటిక్గా ఇక మనం కంటిన్యూ మనని వాళ్ళు సస్టైన్ చేసుకోవాలి, ఒక కంపెనీలో రిటెన్షన్ ఉంచుకోవాలి కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇస్తారు. అందుకని క్యారియర్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఓవరాల్గా బాగానే ఉంది. కొద్దిగా లైట్గా కొంచెం అక్కడక్కడ డెబ్ట్స్, అక్కడక్కడ కొద్దిగా మీకు వర్క్ స్ట్రెస్, ఆ టెన్షన్స్ అనేవి అయితే చాలా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్, మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి కూడా మీకు రాబోతున్నాయండి. ఇది లియో వారి ఆర్థిక పరిస్థితులు అండి. అండ్ క్యారీర్ పరంగా, నేను బిజినెస్ పరంగా మీకు క్లియర్గా ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కొంచెం మెన్షన్ చేయండి, మీకు ఎలా నచ్చిందా, ఇదేంటి మీకు రెజనేట్ అవుతుందా లేదా, ఈ మన టారో రీడింగ్ ద్వారా మీకు ఇచ్చిన ఈ ఫైనాన్షియల్ రీడింగ్ ఏదైతే ఉందో మీకు నచ్చిన కామెంట్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా మీకు అనిపించినా కూడా కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది కదండి అసలు ఏంటి మీ అభిప్రాయం, మీకు మనం ఏం నడుస్తుంది అనేది మాకు కూడా తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.